వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. ధురంధర్ 1 and 2 గురించి నన్ను నా వ్యూస్ చెప్పమన్నారు, మాట్లాడమన్నారు. నా ఉద్దేశంలో ధురంధర్ 1 and 2 ఒక సామాజిక సందేశం ఉన్న సినిమాల సంచయం. రెండు కలిపి చూస్తే ఇందులో రక్తపాతం, వైలెన్సు, కలర్సు, సౌండ్ ఇవన్నీ వదిలేస్తే బేస్ లెవెల్లో మనకి కొన్ని సందేశాలు కనిపిస్తాయి. ఇటువంటి సందేశాలు ఉన్న సినిమాలు ఇదివరకు వచ్చేవి, ఈ మధ్య రావటం తగ్గింది. కానీ ఈ ధురంధర్ 1 and 2 అనేవి, ఈ రెండు సినిమాలు మన ఈ రోజు సమాజానికి అవసరమైనటువంటి సందేశాలు, అవసరమైనటువంటి విషయాలు, తెలుసుకుని తీరవలసినటువంటి కొన్ని సత్యాలు, వాటిని సంకరించుకొని మనకి సినిమాలాగా అందజేశారు. చాలా సంతోషం. చూసి తీరవలసిన సినిమాలు రెండును. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అసలు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న వైరం, ఈ వైరం ఎప్పటిది, ఇది పోతుందా? ఈ రెండు దేశాలకి మధ్య ఉన్న వైరం అనేది 1971లో బంగ్లాదేశ్ని క్రియేట్ చేయటం వల్ల పాకిస్తాన్ని ఇండియా రెండు ముక్కలుగా చేసింది. అది చాలా పెద్ద అవమానంగా, ఆ అవమానాన్ని జీవితంలో వాళ్ళు ఎవరు మర్చిపోలేనట్టుగా పాకిస్తాన్ వాళ్ళు భావిస్తారు. వాళ్ళ దృక్పథంతో చూస్తే అది నిజమేనేమో కూడా. దానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? ప్రతీకారం తీర్చుకునే బలం, సామర్థ్యం, శక్తి ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర లేవు, ఎప్పుడూ ఉండవు. అంచేత పాలసీ ఆఫ్ 1000 cuts, జనరల్ జియావుల్ హక్ ఇచ్చినటువంటి పాలసీ ఇది. ఏదన్నా ఒక జంతువుని చంపాలంటే చిన్న చిన్న కట్స్ 1000 cuts చేసి బాధ పెట్టి చంపడం అనేది అది ఆఖరి ఉద్దేశం. అలా ఇండియాని అవస్థ పెట్టాలని వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ సమయంలో ఇటువంటి థ్రెట్, ఇటువంటి ప్రమాదం ఇండియాకు ఉన్నప్పుడు ఇండియా చేయవలసింది ఏమిటి, ఇండియా చేస్తున్నది ఏమిటి? ఇండియా సీక్రెట్ సర్వీస్ రా అనేది అందరికీ తెలుసు. ఆ రాని లేక ఐబీని సన్నిధం చేసి రకరకాలుగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైనా ప్రమాదం జరగకముందే దాన్ని ఆపగలిగే ప్రయత్నాలు చేయటం, ఆపగలిగేటటువంటి నిర్ణయాలు తీసుకోవటం. ఉదాహరణకి ఈ ధురంధర్లో చూపించినట్టుగా 60,000 కోట్లు ఫారిన్లో, పాకిస్తాన్లో ఇండియన్ కరెన్సీ ప్రింట్ అవుతుంటే, ఫేక్ కరెన్సీ ప్రింట్ అవుతుంటే, ఆ ఫేక్ కరెన్సీ రిలీజ్ అయ్యే లోపల ఒక 10,000 కోట్లు వచ్చేసింది ఆల్రెడీ ఇండియాలోకి. ఇంకొక 60,000 కోట్లు ఇండియాలోకి వచ్చే లోపల ప్రభుత్వం ఆ విషయం రా ద్వారా తెలుసుకుని నరేంద్ర మోదీ గారు నోట్ డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. ఈ డిమానిటైజేషన్ తీసుకురావడం వల్ల ఆ ఫేక్ కరెన్సీ ఎందుకు పనికి రాకుండా పోయింది. వాళ్ళలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదంతా నిజం. మెయిన్గా మనకి
ధురంధర్ 1లోను 2లోను చూపించింది స్లీపర్ సెల్స్. ఆ స్లీపర్ సెల్స్ ఎలా పనిచేస్తాయి, సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళు ఉండి అవతలి ప్రభుత్వం లేక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు వాళ్ళ ఆనుపానులు తెలుసుకుని ఇండియాకి చేరవేయటం, అది ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ కథని మనం అటువైపు తిప్పితే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఇండియాలో లేవా? చాలా ఉన్నాయి. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గడిచిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఢిల్లీలో అల్ఫలా యూనివర్సిటీ ఒక డాక్టర్ల నెట్వర్క్, తర్వాత కిందటి వారం జరిగింది, అంటే మార్చి ఆఖరి వారంలో జరిగిన కొన్ని అరెస్టులు. హైదరాబాదు ఒక మహిళ, ఆవిడ రిక్రూటర్గా పనిచేసి 4 కుర్రాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని లక్నో పంపించి ఇండియాలో రైల్వే సిస్టమ్, రైల్వే సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఒక ఇచ్చిన సమయం ప్రకారం మొత్తం రైల్వే సిగ్నల్స్ని కనుక మనం ఖరాబ్ చేస్తే రైళ్ల మీద ఎఫెక్ట్ ఏమొస్తుంది, మొత్తం రైల్వే డ్యామేజ్ అయిపోతే మనకి ఎంత బాగుంటుంది అన్న విషయం ఆ 4 యుక్త వయస్సులు వాళ్ళకి చెప్పి ఆవిడ తయారు చేయిస్తూ ఉంటే అదృష్టవశాత్తు పట్టుకున్నారు. ఆవిడ్ని పట్టుకున్నారు, ఆ 4 కుర్రాళ్ళని పట్టుకున్నారు, ఇంకో 10 మంది కూడా అరెస్ట్ అయ్యారు. నడుస్తుంది. సో ఈ రకంగా స్లీపర్ సెల్స్ చిన్న చిన్న మాడ్యూల్స్, అంటే ఒక మాడ్యూల్ ఒక గ్రూప్ 4-5 ఉంటే ఆ గ్రూప్ విషయం ఇంకొక గ్రూప్కి తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తారు. హ్యాండ్లర్స్ అంటే యాక్చువల్గా పూర్తి ప్లాన్ చేసేవాళ్ళు, లేక ఆయుధాలు సామాగ్రి సమకూర్చేవాళ్ళు, మందుగుండు సామాగ్రి అంటే TNT కానీ ఎక్స్ప్లోజివ్ కానీ ఇవన్నీ సమకూర్చి పంపించి చేసేవాళ్ళు వేరే ఉంటారు. కొంతమంది పాకిస్తాన్లో ఉంటారు, ISI వాళ్ళు స్మగ్లర్ల ద్వారా, డ్రోన్స్ ద్వారా, టనల్స్ ద్వారా, రకరకాల సాధనాలతో వాళ్ళ సామాగ్రిని, ఎక్స్ప్లోజివ్స్ని ఇండియాలోకి పంపించటం, అది జరుగుతూనే ఉంది, మళ్ళీ ఇంకా జరుగుతూనే ఉంటుంది కూడా. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇది కాక ఇది టెర్రరిస్ట్ ప్రక్రియలు. ఈ టెర్రరిస్ట్ ప్రక్రియలు కాక సమాజాన్ని పాడు చేసే ప్రయత్నాలు అవి వేరు. కొంతకాలం కొన్ని నెలల క్రితం ఒక మౌలానాని పట్టుకున్నారు, మురాదాబాద్ అనుకుంటాను. ఆ మురాదాబాద్లో అతను ట్రైనింగ్ ఇచ్చి ముస్లిం కుర్రవాళ్ళని దేశంలోకి వదిలేవాడు. ఒక బ్రాహ్మణ అమ్మాయిని లోబరుచుకుంటే ఇంత 10,000 1,00,000 పారితోషికం ఇస్తామని, ఇంకొక మతం కులం వాళ్ళని లోబరుచుకుంటే కొద్దిగా తక్కువ. అలా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. దీని విషయం కొంచెం ఎక్కువగా మనం తెలుసుకోవాలి అంటే కేరళ ఫైల్స్ లేక కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలు నేను రికమెండ్ చేస్తాను. అవి కూడా చూడండి. అవన్నీ కూడా ఈరోజు జరుగుతున్న నిజం మనకి తెలియపరిచేటటువంటి సినిమాలు. వాటిని నేను రికమెండ్ చేస్తాను. నమస్కారం. ना तो कारवा की तलाश है ना तो
వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.